హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ ముంగర. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎప్పుడు శారీకి టజల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ టజల్స్ లాగా బీడ్స్ అనమాట. టజల్స్ వేయకుండా బీడ్స్ తోటి ఫ్లవర్స్ ఫామ్ చేసి వేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఇది వచ్చేసి ఇట్లాంటి పట్టు టైప్ శారీస్కి పెద్ద పెద్ద బార్డర్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇలా బీడ్స్ తోటి మనం శారీకి ఫ్లవర్స్ చేసి పెడితే చాలా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు అందరూ టజల్స్ చేస్తున్నారు కదా, అలా కాకుండా మార్కెట్లో ఇంకా రాని డిజైన్స్ మనం మేకింగ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా మేక్ చేయాలో నేను క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్లీ ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ అన్నిటినీ 4 బీడ్స్ తీసుకొని ఫస్ట్ ఆ బీడ్స్ అన్నిటికీ నాట్ వేసేసుకుంటే సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత మధ్యలో స్పేస్ ఉంది కదా, 4 బీడ్స్కి 4 సైడ్స్ డిజైన్ అనమాట ఇది. దానికోసమని కొంచెం పెద్ద సైజ్ గ్రీన్ కలర్ బీడ్, ఒక చిన్న ముత్యం అండ్ ఒక గోల్డ్ కలర్ పూస, ఇవన్నీ తీసుకొని ఒక హ్యాంగింగ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు ఇలా పెట్టేసి నీడిల్ని పైకి తీసుకెళ్ళాలి. లాస్ట్ బీడ్ని వదిలేసి గోల్డ్ కలర్ బీడ్ని పైనున్న ముత్యము అండ్ గ్రీన్ కలర్ బీడ్లో నుంచి సూదిని పైకి తీసుకురావాలి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఇది న్యూ డిజైన్, ఇలాంటివి ఎవరు ట్రై చేయలేదు. అండ్ దట్టు బిగినర్స్ కూడా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు. సో అందుకే ఇంత నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్లీ ఇలాగంతా లాగేయాలన్నమాట నీట్గా. ఇప్పుడు చూడండి, ఒక హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపించినట్టే సేమ్ గ్రీన్ కలర్ ముత్యము అండ్ గోల్డ్ కలర్ బీడ్, ఈ మూడింటిని పెట్టేసి ఇంకొక సైడ్ హ్యాంగింగ్ లాగా ఫామ్ చేయాలి. 4 సైడ్స్ 4 హ్యాంగింగ్స్ లాగా ఫామ్ చేయాలన్నమాట. అప్పుడు డిజైన్ చాలా డిఫరెంట్గా ఎలివేట్ అవుతుంది అండ్ సైజ్ కూడా చాలా ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి డిఫరెంట్ మేకింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాము. 7-8 డిజైన్స్ దాకా పోస్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మళ్ళీ ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎక్కడ సోషల్ మీడియాలో ఉండవు కాపీ చేయడానికి. మన బ్రెయిన్ ఉపయోగించి, మన టాలెంట్ ఉపయోగించి ఇవన్నీ మనం మేకింగ్ చేసి ఫస్ట్ ట్రయల్ వర్షన్స్ చాలా అయిన తర్వాత ఈ వీడియో బయటికి వస్తుంది. శారీకి స్ట్రాంగ్గా నిలబడుతుందా లేదా, చూడ్డానికి లుకింగ్ అన్నీ చాలా టైం టేకింగ్, బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది. ఇంత కష్టపడి వర్క్ చేసినప్పుడు మీలాంటి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఇంకో బూస్టప్ లాగా ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టాలి అని ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో దయచేసి అందరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేకపోతే మీకు ఈ డిజైన్స్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాగా 3 సైడ్స్ డిజైన్స్ ఫామ్ చేసాం కదా, ఇది కూడా పెట్టేస్తే 4 సైడ్స్ డిజైన్ ఫామ్ అయిపోతుంది. ఇలాగా మనం 6 సైడ్స్ అయినా 8 సైడ్స్ అయినా మనకి ఎన్ని సైడ్స్ కావాలంటే అన్ని కావాలంటే ఫస్ట్ అన్ని పూసలు ఎక్కించాలి. ఫస్ట్ సర్కిల్ ఫామ్ చేసేటప్పుడు ఇలాగ చేసిన తర్వాత సూది అనేది ఎందుకు బయటికి తీయాలి, పైకి తీయాలని కొంతమంది కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట, ఊడిపోకుండా. సో నిడిల్ అనేది ప్రతిదానికి, దీనికనే కాదు ఏ టజల్ వేసినప్పుడైనా కూడా మెటీరియల్లో నుంచి లాస్ట్ బీడ్ వదిలేసి పైన వాటి ఎన్ని వేసినా కూడా దాంట్లో అన్నిట్లో నుంచి సూదిని పైకి తీసుకొస్తే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది టజల్ అనేది, ఊడిపోకుండా. సో దీని తర్వాత ఇక్కడ పక్కన బీడ్స్లో నుంచి తీసి మనం నాట్స్ వేసేసేయాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది ఇదంతా. మొత్తం అన్నీ ఇప్పుడు 4 బీడ్స్లో నుంచి 4 ఫామ్ చేసిన తర్వాత బీడ్స్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి నాటేసేస్తే ఒక సర్కిల్లా ఫామ్ అవుతుంది. అన్నిట్లో నుంచి నీడిల్ బయటికి తెచ్చాం కాబట్టి అది షేక్ అవ్వకుండా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ మనం ఇంట్లోనే కూర్చొని మన చేతులారా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 తీసుకున్నాను. మీ కలర్ కాంబినేషన్స్ని బట్టి మీరు గ్రీన్ ప్లేస్లో మీ శారీకి నచ్చినట్టు తీసుకోండి. సెల్ఫ్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి. కాకపోతే మేము ఇక్కడ కొంచెం లుకింగ్ బాగుండాలనేసి ఇలా డిఫరెంట్గా ఫామ్ చేసాము.
అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ నాట్ వేసేసి కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని శారీకి ఎలా కుట్టుకోవాలో కూడా నీట్గా క్లియర్గా చూపిస్తాను. ఇలాగ మొత్తం అన్నీ మీకు ఎన్ని కావాలంటే శారీకి అన్నీ ఫామ్ చేసుకోండి. ఇలాంటివి అయితే 2 ఇంచెస్కి ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది, లుకింగ్ అనేది గ్రాండ్గా. చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీకి ఎలా వేసుకోవాలి అంటే, శారీకి ఫస్ట్ నీడిల్ ఎక్కించి నాట్ వేసుకోవాలి. 1 to 2 నాట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి శారీకి. నీడిల్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం హ్యాంగింగ్ పెట్టాలి. డైరెక్ట్గా హ్యాంగింగ్ పెట్టకూడదు, నాట్ వేయకుండా, అది ఊడిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు. వేసుకున్న రోజు అలా ఉంటే గ్రేటే, అలా పెడితే. సో నాట్ వేసుకొని పెట్టండి. ఇలా పెట్టేసి ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకురావాలి. తర్వాత నీడిల్ని కిందికి దించేసి నాట్ వేసేయాలి. చాలా చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఇలాంటి డిజైన్స్ అన్నిటినీ. ఇలాగా సెకండ్ది కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎలాగైతే చూపించానో అలాగే ఇప్పుడు నేను సెకండ్ నాట్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సూదిని పక్కకు తీసుకొని వచ్చి మళ్ళీ నాట్ వేయాలి. అక్కడ కట్ చేయాలి థ్రెడ్ని, అలాగే తీసుకురాకండి, మళ్ళీ థ్రెడ్ కనపడుతుంది. మళ్ళీ సెకండ్ దాంట్లోకి ఎక్కించి ఇప్పుడు ఇలాగా నాట్స్ వేసేయాలి. ఇంతే ఈజీగా చాలా సింపుల్గా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత వీడియో నీట్గా క్లియర్గా చూపించాను కదా, ఒక్క లైక్ చేసేయండి, చాలామందికి రికమెండ్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్, డిఫరెంట్ టజల్స్ అందరూ వేసుకోగలరు ఇంట్లో కూర్చొని. మీ ఒక చిన్న లైక్ వల్ల చాలామందికి ఇది షేర్ అవుతుంది, అంటే యూట్యూబ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. కిందికి దించేసి నాట్ వేసేసుకొని కట్ చేసుకోవడమే. చూడండి ఎంత ఎలిగెంట్గా, డిఫరెంట్గా, సోషల్ మీడియాలో ఎక్కడ చూడని డిజైన్ అన్నమాట.